హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 39వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. రత్తాలు అరుపుకు ఈ లోకంలోకి వచ్చింది గీతిక. వెంటనే అటువైపుకు చూసి అమ్మా ఏం జరిగింది అంటూ అలాగే కాళ్ళు చేతుల మీద పాకుతూ అక్క దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్క అక్క లే అంటూ అరుస్తూ ఉంది గీతిక కూడా. ఎంత లేపినా కూడా స్వప్నిక లేవలేదు. కంగారు పడిపోయారు ఇద్దరు కూడా. ఏంటిది? నా బిడ్డకు ఏం జరిగింది అంటూ ఏడుస్తూ ఉంది రత్తాలు. రత్తాలు వైపుకు స్వప్నిక వైపుకు చూస్తూ భయపడిపోతూ అమ్మా ముందు అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంది గీతిక. అవును, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటూ పైకి లేచి వెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ బయటకు తీసింది. అన్నీ కలిపి కనీసం ఒక 500 రూపాయలు కూడా లేవు. ఈ డబ్బులు పట్టుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ తలపై కొట్టుకుంటూ కూర్చుండిపోయింది రత్తాలు. వెంటనే గీతికకి గుర్తు వచ్చింది ఉదయం అమృత ఇచ్చిన డబ్బుల గురించి. వెళ్ళి బ్యాగ్లో ఉన్న ఆ డబ్బులు తీసుకువచ్చి ఇదిగో అమ్మ డబ్బులు అని అంది గీతిక. ఇన్ని డబ్బులు నీకు ఎక్కడివి అని అడిగింది రత్తాలు. ఇప్పుడు ఇది అడిగే సమయమా అమ్మ? మేడం ఇచ్చింది, ముందు పద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంది గీతిక. అప్పటికే సమయం 9 గంటలు దాటింది. అక్క లేవడం లేదు కదా, ఎలా తనని తీసుకువెళ్ళడం అని అంది రత్తాలు. అమ్మా నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా. అమ్మా నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా, నేను ఇక్కడే ఉండి అక్కను చూసుకుంటాను అంటూ తల్లిని బయటికి పంపించింది గీతిక. పరుగున ఆటో కోసం వెళ్ళింది రత్తాలు. ఎవరు చూసినా ఈ సమయంలో రాము అంటూ వెళ్తున్నారు. ఇక తప్పక ఒక ఆటోకు ఎదురు వెళ్ళి నా బిడ్డను కాపాడండి, ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇంట్లో అని దండం పెట్టింది రత్తాలు. ఆ ఆటో అతనికి జాలి కలిగి రత్తాలు వెంట వచ్చాడు. స్వప్నికని గీతికని తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే స్వప్నికని పరీక్షించిన డాక్టర్లు ముందు కొంత డబ్బు కట్టండి, అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అన్నారు. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంది అంటూ వెళ్ళి రత్తాలు తన దగ్గర ఉన్న డబ్బులు 10,000 కట్టేసింది. స్వప్నికని లోపలికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి మీ అమ్మాయి విషం తాగింది, అది తాగి కూడా చాలా సమయం దాటిపోయింది, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాలంటే చాలా ఖర్చు అవుతుంది, ముందు వెళ్ళి కౌంటర్ దగ్గర 1,00,000 రూపాయలు కట్టండి, అప్పుడే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. మీరు ఎలాగైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఉదయానికి ఎలాగో అలా వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, ఒంటరి ఆడదాన్ని, ఎవరూ తోడులేరు, ఈ చీకట్లో నాకు ఎవరు డబ్బులు ఇస్తారు అంటూ కాళ్ళ వేళ్ళ పడింది రత్తాలు. వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. మీరు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తాము, లేదంటే లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు. అలాగే మీ అమ్మాయికి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే బ్రతుకుతుంది, లేదు అంటే కష్టం, మీరు కావాలంటే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేశారు వాళ్ళు. వైద్యులు అంటే కనిపించే దేవుళ్ళు అని చెప్పారు, కానీ అలాంటి వాళ్ళని వేలల్లో లెక్క పెట్టొచ్చేమో. వైద్యం పూర్తిగా డబ్బుతో ముడిపడిపోయింది. డబ్బు ఉన్నవాడికే వైద్యం అన్నట్లుగా ఉన్నాయి నేటి పరిస్థితులు. రత్తాలు ఎంత అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంది.
ఇప్పుడు ఏం చేద్దామమ్మా అంటూ వచ్చి పక్కనే కూర్చుంది గీతిక. వెంటనే తను దాచుకున్న డబ్బులు గుర్తుకు వచ్చాయి కోటేశ్వరయ్య దగ్గర. ఇక్కడే ఉండి గీతిక, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని అంది రత్తాలు. నాకు భయంగా ఉందమ్మా, అక్క దగ్గర నువ్వే ఉండు. డబ్బులు నువ్వు ఎలా తీసుకురాగలవు, ఎక్కడి నుండి తీసుకొస్తావో చెప్తే నేనే వెళ్ళి తీసుకొస్తాను అంది గీతిక. సరే అయితే, నేను పనిచేస్తున్న హోటల్ తెలుసు కదా, ఆ హోటల్ యజమాని ఇప్పటికీ ఇంటికి వెళ్ళి ఉండడు. కనీసం 11 గంటల వరకు అక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకురా అని అంది రత్తాలు స్వప్నికని వదిలి వెళ్ళడం ఇష్టం లేక. అంత డబ్బులు ఇస్తాడా అమ్మా అని అడిగింది గీతిక. ఇస్తాడు, ఎందుకంటే ఇచ్చేది ఆయన డబ్బులు కాదు, నా డబ్బులు. చాలా డబ్బులు దాచుకున్నాను, 5 లక్షల వరకు ఉంటాయి. దాని పెళ్లి కోసం దాచాను. కుదిరితే మొత్తం ఇమ్మను, లేదు అంటే ఎంత ఉంటే అంత. ఆయన దగ్గర కనీసం 2 లక్షలు కౌంటర్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పింది రత్తాలు. సరే అమ్మా, అక్కని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తాను అంటూ అక్కడి నుండి కోటేశ్వరయ్య దగ్గరికి వెళ్ళింది గీతిక. అలా కోటేశ్వరయ్య దగ్గరికి వెళ్ళింది గీతిక. గీతిక తన సమస్యను చెప్పుకొని అతని సహాయం కావాలని అడిగింది. తల్లి దాచుకున్న డబ్బులను ఇవ్వమని అడిగింది. దానికి అతను ఆంక్షలు పెట్టాడు. ఆమె శరీరాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడే ఆలోచనలో పడి అది తన వల్ల కాదు అని చెప్పింది గీతిక. ఏం చేయాలో అర్థం కాక నిలబడ్డ గీతికతో అప్పుడు కోటేశ్వరయ్య, నీకు నచ్చకుండా ఇష్టం లేకుండా ఏది చేయను, సరే వెళ్ళిపో, నా దగ్గర డబ్బులు మాత్రం లేవు ఇప్పుడు అన్నాడు. 4 అడుగులు వెనక్కి వేసింది. కళ్ళ ముందు అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రాణం కనపడింది. అంతే, అక్కడే ఆగిపోయింది గీతిక. ప్రాణం ముఖ్యమా, శీలం ముఖ్యమా? అసలు శీలం అంటే ఏంటి? 10వ తరగతిలో తెలుగు టీచర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది. శీలం అంటే సత్ప్రవర్తన, ఎదుటివారికి హాని కలగకుండా ధర్మ మార్గంలో నడుచుకోవడమే శీలం. అలా టీచర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని అక్కడ ప్రాణమే ముఖ్యమని, అక్క ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని, దానికోసం ఇప్పుడు డబ్బులు వెళ్ళక తప్పదు అనుకొని అతను చెప్పినది చేయడం వల్ల తనేమీ మలినం అయిపోను అని అనుకొని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగానే కోటేశ్వరయ్య వచ్చి గీతికపై చేయి వేశాడు. అతని మాటలకు ఒప్పుకుంటున్నట్లుగానే అతనితో పాటు కదిలింది. రత్తాలుతో ఎప్పుడూ గడిపే గదిలోకి తీసుకువెళ్ళాడు కోటేశ్వరయ్య. అక్కడ ఒక చీర ఇచ్చి ఇది కట్టుకురమ్మని చెప్పాడు కోటేశ్వరయ్య. ఒక పక్క తల్లి, అక్క హాస్పిటల్లో. అక్క ప్రాణం పోయేలాగా ఉంది. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అక్కడ అక్క ప్రాణం నిలబడుతుంది. మరోపక్క ఈ నీచుడు తన చెరను పట్టాలని చూస్తున్నాడు. ఆ చీర వైపుకు చూసుకున్న గీతికకి ఒకరోజు తన తల్లి ఆ చీరలో కనిపించడం గుర్తుకు వచ్చింది. ఏంటమ్మా కొత్త చీర, ఎవరిది ఇది అని అడిగినప్పుడు తిరుపతమ్మ ఆంటీ ఇచ్చిందని తల్లి అబద్ధం చెప్పింది. ఆ గది మొత్తం పరికించి చూసింది గీతిక. తనకి విషయం మొత్తం అర్థమైపోయింది. తల్లి కట్టుకున్న చీర, అతని ప్రవర్తన, తల్లి అతని దగ్గర దాచుకున్న డబ్బులు అన్నిటినీ ఒకదానితో ఒకటి ముడివేసి చూస్తే అక్కడ తల్లి చేస్తున్న పని ఏమిటో, అతను తన తల్లిని ఇంకెంతలా ఇబ్బంది పెట్టి ఉంటాడో అన్నీ అర్థం చేసుకుంది గీతిక. విషయం తెలిసాక అసలు తన మనసు ఒప్పుకోవడం లేదు. అతను చెప్పిన పని చేయడానికి 4 అడుగులు ముందుకు వేసింది. అక్కడే టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాష్ తనలో ఆలోచనలను పదును పెట్టింది. దాని దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.